మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్ క్లబ్లో బీఎంఎస్ కార్మిక సంఘం నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఎంఎస్ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కోల్ ఇండియా బొగ్గు గనుల్లో అమలవుతున్న కార్మిక సంఘాల ప్రాధాన్యత విధానాన్ని సింగరేణిలో అమలు చేయాలని, ఎన్నికలు నిర్వహించకుండా ప్రాధాన్యపరంగా మొదటి ప్రాధాన్యత కార్మిక సంఘం, రెండవ ప్రాధాన్యత కార్మిక సంఘం, మూడవ ప్రాధాన్యత గల కార్మిక సంఘాలుగా ఏర్పాటు చేసే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించవలసిన 39,600 కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈసీఎల్ కానీ, డబ్ల్యూసీఎల్ కానీ, ఎన్సీఎల్ కానీ, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కానీ, సింగరేణి కాలనీస్ కానీ ఈ భారతదేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల సాధన కొరకు దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగానే జూలై 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో సింగరేణి కార్మికులంతా భాగస్వాములు కావాలని చెప్పేసి సింగరేణి కోల్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులకు సంబంధించిన ప్రతి లైన్లో కూడా స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు చక్కగా లేవు, మనకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేదు, డ్రైనేజ్ లేదు, క్వార్టర్లన్నీ కూడా శిథిలావస్థకు మారిపోయినాయి. కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలి. ఇవాళ లేటెస్ట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బస్తీ నిధుల ద్వారా పారిశ్రామిక ప్రాంతాలలో మరి సింగరేణి కోల్ కార్మిక సంఘం బీఎంఎస్ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాం. విద్యుత్తు బొగ్గు బకాయిలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 27,000 కోట్ల రూపాయలకు పేరుపోయింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు, ప్రభుత్వం రాకముందు, ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ